ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు కట్టలేదు అనుకోండి, సంవత్సరానికి 50% పడుతుంది. దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ లోన్ ఇన్ ద వరల్డ్. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అంత్యక్రియలు అయినాక వచ్చి నేను మా ఇంట్లో కూర్చున్నాను. బయట చూస్తే ఒక 10-15 మంది వచ్చున్నారు. నేను ఏంటి అని కనుక్కుందామని వెళ్తే వీళ్ళందరూ అప్పించిన వాళ్ళు. మొత్తం అంతా లెక్కేసి చూసుకుంటే కోట్లకు పైనే ఉంది. క్రోర్స్ యు రీపేడ్. ఇంతమంది డేటాని ఒక థర్డ్ పార్టీ కంపెనీ సిబిల్ కి అండర్ లో ఉండడం, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాంక్స్ కి ఇట్ ఈస్ గుడ్. మీకు క్రెడిట్ స్కోర్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 0 క్రెడిట్ స్కోర్ వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ 5-6 years? 5 years తర్వాత మ్యారేజ్ అవుతుంది, ప్రెజర్ వస్తుంది, ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలని. అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తే మీకు 8% లో లోన్ రాదు, మీకు 12%, 13%, 14% లో లోన్ వస్తుంది. ఒకవేళ మీరు ఆ ఇంట్రెస్ట్ తో కొన్నారనుకోండి, మీకు శాలరీ సేవింగ్స్ మిగిలవు. సో మీరు ఒక ట్రాప్ లో పడిపోతారు. ఎప్పటివరకైతే మీ దగ్గర స్ట్రెంత్ ఉందనుకోండి, మీకు పేరెంట్స్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు,